ఫ్యాక్ట్స్ నంబర్ 1 తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా మాత్రంలో ఉన్నాయి. ఇది గాయాలు మరియు కాలిన గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. ఫ్యాక్ట్స్ నంబర్ 2 అల్లం ఉపయోగించడం వల్ల మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు వాంతులు, మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంది. ఫ్యాక్ట్స్ నంబర్ 3 పసుపులో కర్కుమిన్ అనే పదార్థం కలిగి ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కలిగి ఉండటం వల్ల ఆర్థరైటిస్ మరియు ఇతర ఇన్ఫ్లమేటరీ లాంటి పరిస్థితులను తగ్గిస్తుంది. ఫ్యాక్ట్స్ నంబర్ 4 లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది దంత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది, అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఫ్యాక్ట్స్ నంబర్ 5 వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది, అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 6 పుదీనా తినడం వల్ల అది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది తలనొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 7 అరటి పండ్లులో పుష్కలంగా పొటాషియం కలిగి ఉంటుంది, అలాగే అందులో విటమిన్ B6 కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో మరియు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఫ్యాక్ట్ నంబర్ 8 నిమ్మకాయలలో అధికంగా విటమిన్ C ఉండటం కారణంగా ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి, ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఫ్యాక్ట్ నంబర్ 9 ఆవ గింజలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది, అలాగే మీ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తాయి మరియు రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. ఫ్యాక్ట్ నంబర్ 10 కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి. వాటిని తినడం వల్ల మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, వేగంగా జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది మరియు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 11 జీలకర్రను వంటల్లో వేసుకోవడం వల్ల మీలో రోగ నిరోధక శక్తి పెరిగి తద్వారా క్యాన్సర్తో పోరాడవచ్చు, కడుపు గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది, గుండె జబ్బులు మరియు అధిక రక్తపోటు వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఫ్యాక్ట్స్ నంబర్ 12 ధనియాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది, అలాగే గుండె, మెదడు, చర్మం మరియు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రోత్సహిస్తుంది. ఫ్యాక్ట్స్ నంబర్ 13 కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది మరియు డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది, కిడ్నీ రాళ్లను నివారించడంలో సహాయపడతాయి. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల సుదీర్ఘ వ్యాయామం తర్వాత శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 14 పెరుగులో ప్రోబయోటిక్స్ అని పిలువబడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, ఎముకలు మరియు దంతాల ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్యాక్ట్ నంబర్ 15 పాలకూరల్లో ఐరన్ మరియు విటమిన్ K సమృద్ధిగా ఉంటుంది. ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, మెదడు మరియు కంటి ఆరోగ్యానికి మంచిది. ఫ్యాక్ట్ నంబర్ 16 క్యారెట్లో విటమిన్ A అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యారెట్లు మీ బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 17 బీట్రూట్ను ఆహారంలో నిత్యము ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది మరియు రక్తంలో హేమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 18 విటమిన్ C అధికంగా ఉన్న ఉసిరి తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్తహీనత తగ్గుతుంది, రక్తం శుద్ధి అవుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు దగ్గును తగ్గిస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 19 పప్పు దినుసులలో ప్రోటీన్ మరియు ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది.
ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఫ్యాక్ట్ నంబర్ 20 బాదం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో సహాయపడుతుంది. అలాగే విటమిన్ ఇ అధికంగా ఉండటం వల్ల ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 21 ఉడికించిన గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలు మంచి మొత్తంలో కలిగిన పోస్ట్ ఆహారం. అవి సమతుల్య ఆహారంలో ముఖ్యమైన భాగం. ఫ్యాక్ట్ నంబర్ 22 జీడిపప్పు పోషకాలు అధికంగా ఉండే చెట్టు కాయ. అందులో అనేక విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పోషకాలను కలిగి ఉంటుంది. అవి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, బ్లడ్ షుగర్ని నియంత్రిస్తుంది, బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 23 కోకోనట్ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది, మూర్ఛ వ్యాధి తగ్గించడంలో సహాయపడుతుంది, మీ జుట్టును రక్షిస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 24 పుదీనా టీ తాగడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, తలనొప్పిని తగ్గిస్తుంది, మానసిక చురుకుదనం మరియు ఏకాగ్రతను పెంచుతాయి. అలాగే ఒత్తిడిని తగ్గించుటకు సహాయపడుతుంది మరియు శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 25 చియా గింజలు ఫైబర్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అలాగే వీటిని తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతుంది.